వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ नवता वेलकम टू आर वॉइस నేను ఒక వీడియో ప్లే చేస్తా చూడండి। हम सिविक साइंस की बात करते हैं। यहाँ पे 10th के बच्चे थे जो जा रहे हैं मनाली के टूर में घूमने के लिए। मैंने उनको बोला कचरा उठाने के लिए, इनफैक्ट उनके सामने मैंने भी उठाया कचरा, है ना, उनको बताने के लिए, और बोला कि ये पब्लिक प्रॉपर्टी है ना, इस तरह बिहेव नहीं किया जाता है। यही वो बंदे हैं जो आगे चल के इंस्टाग्राम पे ट्विटर पे पोस्ट करने वाले हैं। मैं इन्हें ब्लेम नहीं कर रहा हूँ, मगर इतना बेसिक नॉलेज तो होना ही चाहिए। इस तरह की गंदगी नहीं फैलानी चाहिए। बच्चे हैं यार, है ना। చూశారు కదా, నేటి బాలలే రేపటి పౌరులు అంటారు। ఆ పిల్లలు ఎలా తయారవుతున్నారు, వాళ్లకు మనం ఏం నేర్పిస్తున్నాం? చదువు అనేది జ్ఞానాన్ని నేర్పించడానికి, సద్బుద్ధిని నేర్పించడానికి, సత్ప్రవర్తనను నేర్పించడానికి కారణమవుతుంది। అలాంటి విద్యార్థులు ఈరోజు ఎలాంటి పనులు చేస్తున్నారు, మరి ఎందుకు ఇంతగనం దాష్టికాలు చేస్తున్నారు, కనీసం మినిమం మేనర్స్ లేకుండా ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు। ఇది మనాలికి సంబంధించిన ట్రైన్కి సంబంధించి ఆల్రెడీ మీరు స్క్రీన్ మీద చూసే ఉంటారు। ప్లాస్టిక్ వాడొద్దు, ప్రకృతిని కాపాడుకోవాలి, చుట్టుపక్కల వాటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి, ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా మెలగాలి అని చెప్తుంటే, ఎగ్జామ్స్ అయిపోగానే క్వశ్చన్ పేపర్లు చించేసి రోడ్డు మీద వెదజల్లుకుంటూ పోవడం, గట్టిగా కేకలేయడం, ఇలాంటి టూర్కి వెళ్ళినప్పుడు వాళ్ళు కూర్చున్న చుట్టుపక్కల ప్లేస్ని అత్యంత దరిద్రంగా తయారు చేయడం, ఇవన్నీ హేయమైన చర్యలు। మీలాంటి వాళ్ళ వల్ల రేపటి భారతదేశానికి ఏంటి ఉపయోగం? ఒక క్రమశిక్షణ లేకుండా చదువుకునే చదువు దేనికి ఉపయోగపడుతుంది? ఒక జ్ఞానాన్ని, ఒక సత్ప్రవర్తనని, ఒక క్రమశిక్షణను ఇవ్వని చదువు దేనికి? చదువు లేకున్నా పర్లేదు, క్రమశిక్షణ సద్బుద్ధి ఉంటే మంచిగా డెవలప్ అవ్వచ్చు, నీ ప్రవర్తన మంచిగా ఉండాలి। ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్, మామ్, డాడ్, హాయ్, హలో అనుకుంటూ మన సంస్కృతి సాంప్రదాయాలను తాకట్టు పెట్టడమే కాదు, ఈరోజు చుట్టూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి, ఉంచుకోకుంటే అవి రేపు మనకే హాని చేస్తాయి అనే మినిమం ఇంగిత జ్ఞానాన్ని కూడా మర్చిపోతున్నారు అంటే అసలు మిమ్మల్ని ఏమనాలి? మిమ్మల్ని పెంచే తల్లిదండ్రులను ఏమనాలి? మీకు చదువు చెప్పే పాఠశాలను ఏమనాలి? మీకు చదువు నేర్పించే ఉపాధ్యాయులను ఏమనాలి? ఏం నేర్పుతున్నారు? 1 1 1 2 2 2 3 3 3 అని ర్యాంకుల కోసమేనా? చాప పిల్లలు వేసినట్టు రుద్దుడు, సమాజం మీద అవగాహన, ప్రకృతిని కాపాడుకునే వైనాలు, చుట్టుపక్కల ఉన్న నీట్నెస్ గురించి నేర్పకుండా ఈ ర్యాంకుల కోసం పుస్తకాల పురుగుల్ని పిల్లల్ని చేస్తూ ఉంటే రేపటి సమాజానికి వీళ్ళ వల్ల ఏం ఉపయోగం అవుతుంది? నాకైతే అర్థం కావట్లే। మీకేమైనా అర్థమైతే కామెంట్ సెక్షన్లో పెట్టండి। మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి। రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే। సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్। కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి। ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ చేయుత చాలా చాలా అవసరం। ఆర్థికంగా మీరు చేసే సపోర్ట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం। ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది, 1 to 5 లెవెల్స్ ఉన్నాయి, ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి। లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు। వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి। జై హింద్, జై భారత్।